ఓం గం గణపతియ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణభ్య నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరభ్యం నమః. అందరికీ నమస్కారం. ముక్తికి మెట్లు. మీ జీవితం సుఖమయం అయ్యే ఉపాయాలు అన్న ఈ పుస్తక పఠనం నేను గత 3 ఎపిసోడ్లు చదివి వినిపించాను. ఈరోజు 4వ రోజు. సుఖానికి పొంగిపోకు, దుఃఖానికి కృంగిపోకు. ఈరోజు దీంతో మొదలవుతుంది మన పఠనం. మనకి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి. ఓ సుఖం వచ్చింది స్వామి, నాకు ఈ సుఖాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. ఓ కష్టం వచ్చిందనుకోండి, స్వామి నా కర్మఫలం తొడిచేసి నాకు ముక్తిని ఇవ్వటానికి ఈ కష్టం పెట్టావా, చాలా థ్యాంక్స్ అని అనుకోవాలి. మీకు తెలుసు కదా, పూర్వజన్మ కర్మలన్నీ తుడిచిపెట్టుకుపోతేనే కానీ ముక్తి రాదు అని. మీకు ముక్తిని ఇవ్వటానికే ఈ కష్టం వచ్చింది అని అనుకుంటే ఇంక బాధ ఎందుకు? కష్టాల ద్వారానే మనిషి ఆధ్యాత్మికంగా పైకి ఎదిగి భగవంతుని దగ్గరికి చేరగలుగుతాడు. అందుకే కుంతీదేవి కృష్ణుణ్ణి ఏమని అడిగిందంటే, మాకు ఎప్పుడూ కష్టాలు ఉండేటట్లు చూడు తండ్రి అని కోరిందట. జనక మహారాజు రాముణ్ణి పిలిచి రేపు నీకు పట్టాభిషేకం అని చెప్తే ఆయన సరే అన్నాడే కానీ పొంగిపోలేదు. తెల్లవారేసరికి కథ అడ్డం తిరిగి 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలని చెప్తే దానికి కూడా ఆయన సరే అన్నాడే కానీ కృంగిపోలేదు. మొదట పొంగలేదు, అందువల్ల తర్వాత కృంగే అవసరం రాలేదు. అవునా? మనము అలా ఉండటం, సాధన చేయటం ముక్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందు మనం సుఖానికి పొంగిపోవటం తగ్గించుకుంటే దుఃఖానికి కృంగిపోవటం నెమ్మదిగా తగ్గించుకోవచ్చు. ఇలా సమస్థితిలో ఉండటం మీరు సాధన చేసి అలవాటు చేసుకుంటే ముక్తికి ఓ మెట్టు ఎక్కినట్లే. యోగులందరూ మీలా నాలా మనుషులుగా పుట్టి సాధన ద్వారా గొప్పవారైన వారే కదా. ఉదాహరణకి మీరు టీవీలో ఇంగ్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నారనుకోండి. వాడు 6 కొట్టాడు, మీరు పొంగిపోతారా? లేక వాడు అవుట్ అయ్యాడు, మీరు కృంగిపోతారా? చెప్పండి. లేదు కదా. ఎందుకంటే ఆ ఇద్దరులో మన దేశం లేదు. మీరు ఊరికే చూస్తున్నారు అంతే. కాబట్టి ఓ యోగిలాగా మీరు ఏది జరిగినా చూస్తున్నారు అంతే, ప్రతిస్పందించరు. ఈ ఉదాహరణ మీ జీవితంలో పోల్చుకోండి. ఈ శరీరం నాది కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. ఓ 100 సంవత్సరాలు ఉంటుంది, పోతుంది. కనుక ఈ జీవితం నాది అని ప్రాకులాడకుండా, ఈ జీవితం నాది కాదు, నా ఆప్తమిత్రుడిది అనుకుని ఈ జీవితాన్ని అనుభవిస్తే కనుక ఏ ఆందోళనలు లేకుండా ఇంగ్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్ చూసినంత హాయిగా ఉంటుంది జీవితం. జరుగుతున్న వాటినన్నింటినీ తెరపై బొమ్మలుగా నీవు ఒక ప్రేక్షకుడిగా చూడగలిగితే అది చాలా మంచి స్థితి. ఇది అసాధ్యం అనిపిస్తుందా? అయితే వెనక్కి వెళ్ళి తొలి పలుకులు తమిళ పేపర్ ఉదాహరణ చదవండి. ఆత్మవైన నీకు ఈ ప్రపంచ సుఖదుఖాలతో సంబంధం లేదు. కష్టనష్టాలు సంభవించినప్పుడు నువ్వు ఎంత కృంగిపోతావో నీ మనస్సు అంత శక్తిహీనమైపోతుంది. అపజయాలను ధైర్యంగా ఎదుర్కోవడంలోనే మన శక్తి వృద్ధి అవుతుంది. మన మనస్సుకి నచ్చ చెప్పుకోవటం ద్వారా సుఖానికి పొంగకుండా దుఃఖానికి కృంగకుండా ఉండగలుగుతాము. ఇది అసాధ్యం ఏమాత్రం కాదు, సుసాధ్యమే. సాధన సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా స్వీకరించగలిగితే మీరు చాలా మంచి స్థాయిలో ఉన్నట్టు లెక్క. జీవితం చాలా సాఫీగా సాగిపోయి ముక్తికి అర్హులవుతారు. కనుక సుఖానికి పొంగిపోకుండా దుఃఖానికి కృంగిపోకుండా మనం ఉండాలి. ఇది చాలా కష్టం కదా, కానీ సాధన చేస్తే మన వల్ల అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, సుఖం దుఃఖం అనేవి మీ మనసుల్లో తప్ప బయట ప్రపంచంలో లేవు. ఇది ఎలాగో చూద్దామా? ఏమిటి ఇది? నమ్మబుద్ధి కావటం లేదా? ఇది నిజంగానే నిజం. సుఖము దుఃఖము మనస్సు హడించే ఆటలు మాత్రమే. అన్ని కష్టాలు కల్పించుకునేది మన మనసే. తర్వాత సహాయం కోసం ఏడ్చేది మన మనస్సే.
సుఖం, దుఃఖం బయట ప్రపంచంలోనే ఉన్నాయని మీ ఉద్దేశం కదా? అయితే ఈ ఉదాహరణ చూడండి. మీకు ఏసీ ఉంది అంటే బయట ప్రపంచంలో సుఖం ఉంది. రోజు హాయిగా నిద్రపోతున్నారు. ఓకే, బాగుంది. ఒకరోజు మీకు విపరీతమైన తలపోటు ఉంది. మానసిక ఆందోళన ఉంది. ఏసీలో ఉన్నా కూడా మీరు హాయిగా నిద్రపోగలరా చెప్పండి? నిద్ర పట్టదు. ఎందువల్ల? ఏసీ ఉందిగా, బయట సుఖం ఉంది, కానీ మీ లోపల సుఖం లేదు కాబట్టి నిద్ర పట్టడం లేదు. మీరు హాయిగా నిద్రపోవటానికి మీ లోపల సుఖం ఉంటే చాలు. బయట సుఖాలైన మంచం, ఏసీలు ఏమీ అక్కర్లేదు. అవి లేకుండానే ఎంతోమంది నిద్రిస్తున్నారు కదా. కనుక సుఖం, దుఃఖం అనేవి మీ మనసులోనే ఉన్నాయి. మీ మనసుకు మీరు నచ్చ చెప్పుకోవటంలోనే ఉన్నాయి. ఉదాహరణకి ఓ సుఖం వచ్చిందనుకోండి. అంటే మీ అబ్బాయికి 100కి 95 మార్కులు వచ్చాయి. మీ మనసు ఉప్పొంగిపోతుంది. ఓ 5 నిమిషాలు పొంగిపోయినవ్వండి అలాగే. ఆ తర్వాత మనసుకి ఏమని చెప్పాలి? ఏమిటి 95 మార్కులకే పొంగిపోతున్నావు, 100కి 100 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పి పొంగుని తగ్గించుకోవాలి. ఎందుకంటే మన సాధనకి మనం సమస్థితిలో ఉండటం చాలా అవసరం. అందుకు ఓ కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు మన మనసుకి ఎలా నచ్చ చెప్పుకోవాలి? ఈ కష్టం నా పూర్వజన్మ కర్మ ఫలం వల్ల వచ్చింది. దీనిని అనుభవించక తప్పదు. కనుక నువ్వు అంటే, ఓ మనసా, నేను బాధపడుతూ కూర్చోవటం వల్ల సమస్య తీరదు సరికదా. మానసిక అశాంతి పెరిగిపోతుంది. కాబట్టి బాధపడటం మానేసి ఏది జరిగినా అంతా మన మంచికే అనుకుని ఆ కష్టం నుండి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. మానవ ప్రయత్నం చేద్దాం.